కాసేపట్లో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపీలకు పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను పార్లమెంటులో సమర్థవంతంగా ప్రస్తావించే అంశంపై చర్చించనున్నట్లు సమాచారం. ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని అమరావతి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, విద్య మరి కాసేపు చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర టీడీపీ సంబంధించిన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశం ప్రారంభం కానుంది. రానున్న పార్లమెంట్ సభలో అనుసరించాల్సినటువంటి విధి విధానాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా చూస్తే పార్లమెంటు సమావేశాలలో పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది, ఏమిటి, అలానే కావాల్సినటువంటి నిధులు ఆ సమీకరణకు సంబంధించి ఏంటి అనే పరిస్థితిలో కూడా మాట్లాడటానికి సిద్ధం కావడం జరిగింది. అలానే పెండింగ్ ప్రాజెక్టుల పనులపై కూడా పూర్తి స్థాయి విషయాలు చర్చించడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ చాలా కీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యం పార్టీ ఎంపీలు ఎటువంటి వ్యూహాలను సిద్ధం చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏంటి అనే విషయాలన్నిపై కూడా మాట్లాడటానికి సిద్ధం కావాలని కూడా సూచించడం జరుగుతుంది. అలానే చూసుకున్నట్లయితే కనుక మహిళా రిజర్వేషన్ బిల్లు, వాటితో పాటు డీలిమిటేషన్, ఈ బిల్లులకు సంబంధించినటువంటి ఈ పార్లమెంట్ సమావేశాల్లో వచ్చే అవకాశ పద్యంలో పార్టీ స్టాండ్ ఎలా ఉండబోతుంది, ఏంటి అనే విషయాలన్నీ కూడా చర్చించనున్నారు. దీనితో పాటు చూసుకున్నట్లయితే కనుక పెండింగ్ ప్రాజెక్టులు అంటే పెండింగ్ ప్రాజెక్టులపై కూడా పార్లమెంట్ లో ప్రస్తావించాలంటూ కూడా చెబుతున్నటువంటి ఉండడం జరిగింది. దాన్ని ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏంటి అనే కోణంలో కూడా ఎంపీలందరితోటి ఎంపీలకు మార్గదర్శనం ఇవ్వనున్నారు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక పార్లమెంటు లో ఏదైతే వర్షాకాల సమావేశాలు జరుగుతాయో వానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళాలి, అలానే ఏ విధంగా ప్రశ్నల వర్షం ఇది కావాలి అనే విషయాలన్నిటిపై కూడా చర్చించి చర్య తీసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూస్తే కనుక దీనికి సంబంధించి ఏదైతే పార్లమెంట్ జరుగుతున్న నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలకు సంబంధించినటువంటి ముందు ప్రణాళికతో ముందుకెళ్ళాలి, ఏ విధమైనటువంటి దాంతో ముందుండాలి అనే విషయాలన్నిటిపై కూడా మరి కాసేపట్లో చిట్కాసం ఉంది. అలానే ఈ మీటింగ్ పార్లమెంట్ కి సంబంధించినటువంటి పార్లమెంటు ఎంపీల మీటింగ్ లో ఏదైతే ఉందో ఈ ఎంపీల మీటింగ్ లో కూడా వారికి సంబంధించి ఎవరు ఎటువంటి విధానాలతో ముందుకెళ్ళాలి, ఏంటి అనేది కూడా స్పష్టం చేసే అవకాశం కూడా కనపడుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.